హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. హాల్ సెకండరీ స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనిలో టోటల్గా 10 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ నందు చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా సో ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. హాల్ సెకండరీ స్కూల్, హైదరాబాద్, తెలంగాణ. English medium secondary school affiliated to CBSE. Applications are invited from eligible candidates for the following post on ad hoc basis in Hall Secondary School, Hyderabad, that imparts co-education to approximately 1300 students. సో తెలంగాణలో ఉన్నటువంటి హాల్ సెకండరీ స్కూల్లో మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనిలో టోటల్గా మనకి 1300 మెంబర్స్ అయితే ఉంటారైతే చెప్తున్నారు స్టూడెంట్స్. సో ఇంకా పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాము. సో దీనిలో ఫస్ట్ పోస్టు పిఆర్టీ, ప్రైమరీ టీచర్స్. దీనిలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే బీఈడీలో 60% మార్క్స్ వచ్చి ఉన్నది చెప్తున్నారు. సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ మినిమం ఎక్స్పీరియన్స్ 1 year ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఆర్ సోషల్ ఇన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 40 years వరకు అయితే ఇచ్చారు. శాలరీ 20,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ టీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. సో ఇక్కడ సైన్స్ టీచర్ అయితే మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ బోటనీ అండ్ జువాలజీ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు బోటనీ కానీ జువాలజీ మెయిన్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీకు 55% ఇన్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో 55% అగ్రిగేట్ మార్క్స్ అడుగుతున్నారు. ప్లస్ ఇంకా బీఈడీలో మీకు అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ టీచింగ్ బోటనీ అండ్ జువాలజీ ఇన్ హై స్కూల్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్. సో మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఏజ్ లిమిట్ చూస్తే కనుక 40 years అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి డేట్ అయితే ఇచ్చారండి, మార్చి 31st, 2022 లోపల మీకు 40 years అయితే ఉండాలి. శాలరీ 22,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ థర్డ్ పోస్టు టీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సోషల్ సైన్స్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ బీఏ, బీకామ్ విత్ అట్లీస్ట్ 55% ఇన్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో 55% అగ్రిగేట్ మార్క్స్ అయితే అడుగుతున్నారు. ప్లస్ ఇంకా బీఈడీ విత్ సోషల్ యాజ్ వన్ ఆఫ్ ద మెథడాలజీ. సో దీనిలో మీకు అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్స్ ఇన్ హై స్కూల్ ఇన్ రికగ్నైజ్డ్ స్కూల్లో మీరు 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 40 years అయితే ఉండాలి. శాలరీ 22,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ డ్యాన్స్ టీచర్. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ డ్యాన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ కూడా మీకు మినిమం 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూల్ అయితే అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ బిలో 40 years లోపు అయితే ఉండాలి. శాలరీ 19,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ మ్యూజిక్ టీచర్. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ కూడా మినిమం మీకు 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూల్స్ అయితే అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ 40 years వరకు అయితే ఇచ్చారు. శాలరీ 19,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ కౌన్సిలర్. దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు క్యాండిడేట్స్ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే అడుగుతున్నారు. సో డిప్లొమా లేదా డిగ్రీలో సైకాలజీ చేసి అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ కూడా మినిమం 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూల్ అయితే అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ 40 years వరకు అయితే ఇచ్చారు. శాలరీ 19,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అయితే అడుగుతున్నారు. స్కూల్లో కానీ లేదంటే సో ఏదైనా ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసి ఉంటే కనుక సో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ 38 years వరకు అయితే ఇచ్చారు. శాలరీ 19,000 రూపీస్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఎయిత్ వన్ నర్సరీ టీచర్. సో దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ ఎన్టీటీ ఆర్ మాంటిసోరీ ట్రైన్డ్ టీచర్స్ అయితే అడుగుతున్నారు, లేదా ఈక్వలెంట్ కోర్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మీకు 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్. ఏజ్ లిమిట్ 35 years వరకు అయితే ఇచ్చారు. శాలరీ 19,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ వన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఆర్టీ ఫిమేల్ అయితే అడుగుతున్నారు. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మినిమం 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్. సో ఏజ్ లిమిట్ 35 years వరకు అయితే ఇచ్చారు. శాలరీ 20,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th వన్ ఐటీ టెక్నికల్ అసిస్టెంట్. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ విత్ బీసీఏ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఐటీ రిలేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇన్ సిబిఎస్ఈ రికగ్నైజ్డ్ స్కూల్. గ్రాడ్యుయేషన్ విత్ బీసీఏ క్వాలిఫికేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండి. సో ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారో 2 years ఎక్స్పీరియన్స్. సో క్వాలిఫికేషన్ అభ్యర్థులు పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 35 years వరకు అయితే ఇచ్చారు. శాలరీ 19,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. సో దీనిలో టోటల్గా మనం 10 రకాల పోస్టులు అయితే చూసామండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేశారో, సో క్వాలిఫికేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చూసి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకుంటుంటే అభ్యర్థులకి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ద పోస్ట్ ఈజ్ మ్యాండేటరీ అయితే చెప్తున్నారండి. సో కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ అనేది ఫ్లూయెన్స్గా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ద అటాచ్డ్ ఫార్మేట్ అలాంగ్ విత్ వన్ సెల్ఫ్ అడ్రస్డ్ envelope and photocopies of certificates in support of claim regarding their age, educational qualification certificates, experience certificates ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటెస్టెడ్ చేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఎన్వలప్ కవర్ మీద పోస్ట్ నేమ్ మెన్షన్ చేసి ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇచ్చారు. ద ప్రిన్సిపల్ హాల్ సెకండరీ స్కూల్ హాల్ టౌన్షిప్ బాలానగర్ హైదరాబాద్ 500042. సో ఈ ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి March 22, 2022 ఈవినింగ్ 3 PM లోపల మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడికి అందేలాగా అయితే చూడాలి. సో చాలా తక్కువ టైం అయితే ఉందండి. సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్, డెమాన్స్ట్రేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్టెడ్ అభ్యర్థుల్ని రిటర్న్ టెస్ట్కి ప్లస్ డెమో క్లాసు ప్లస్ ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్స్ నాట్ హ్యావింగ్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఆర్ దోస్ రిసీవ్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. స్కూల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే. సో పోస్టల్ డిలేకి స్కూల్ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ కాదంటే చెప్తున్నారు. సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ నందు ఈ వీడియో నేను 1 week బ్యాక్ నేను పేపర్ క్లిప్లో వచ్చినటువంటి న్యూస్ తోటి నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినట్టు ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనుక మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా చూసి క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ అభ్యర్థులు March 22, 2022 ఈవినింగ్ 3 PM లోపల మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ అయ్యేలాగైతే చూడాలైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్లస్ ఇంకా రిటర్న్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఎటువంటి టీఏడిఏలతో ఉండవైతే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈ పోస్టులు అన్నీ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసే అవకాశం కూడా ఉందైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్టులు అన్నీ కూడా ఆల్ దీస్ పోస్ట్ ఆర్ ఆన్ అదర్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. సో ఇక్కడ 1 year అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు మీకు పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా యాడ్ చేశారంటే ఒకసారి చూద్దాము. సో ఇక పోస్ట్ అప్లైడ్ ఫర్, సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారు, అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ March 31, 2022కి మీ ఏజ్ ఎంత ఉందనేది ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, లాంగ్వేజెస్ నోన్స్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు ఇక్కడ లాంగ్వేజెస్ మెన్షన్ చేయండి. కాంటాక్ట్ నెంబరు, సో నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడి, సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్లస్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూసి పోస్ట్కి మీరు ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్, ప్లేసు, డేటు. సో ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా నీట్గా ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటెస్టెడ్ చేసి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ద ప్రిన్సిపల్ హాల్ సెకండరీ స్కూల్ హాల్ టౌన్షిప్ బాలానగర్ హైదరాబాద్
500042. సో ఈ అడ్రస్కి అయితే కనుక మీరు March 22, 2022 ఈవినింగ్ 3 PM లోపల మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ అయ్యేలాగైతే చూడండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి. అలాగే శాలరీ కూడా చాలా బాగా అయితే ఇచ్చారండి. ఈ పోస్టులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉంటే అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.